గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను తిరుపతి దర్శనం ఎలా చేసుకున్నాను, టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళి అకామిడేషన్ ఎక్కడ ఉండాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, బేసిక్గా ఫస్ట్ స్టెప్ వచ్చేసి దర్శనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలని. మనకి టీటీడీ వెబ్సైట్ ఉంటుంది, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని మీరు సైన్అప్ చేసి మీ ఫోన్ నెంబర్తో సైన్అప్ చేసుకోవచ్చు. సైన్అప్ చేసి మీరు దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు జూలైలో వెళ్ళాలనుకుంటే ఇప్పుడు ఏప్రిల్లోనే టికెట్స్ బుక్ చేసుకోవాలి. 3 months ముందే టికెట్స్ బుక్ చేసుకోవాలన్నమాట. సో ఆన్లైన్ వెబ్సైట్ లాగిన్ అయిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే లేటెస్ట్ అప్డేట్ అని వస్తుంది. ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. అంటే ఎప్పుడు వాళ్ళు దర్శనం టికెట్స్ రిలీజ్ చేస్తారో, అకామిడేషన్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అవన్నీ డీటెయిల్స్ ఇస్తారు. ఆ డేట్లో మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్ రిలీజ్ అయినప్పుడే మీరు తొందరగా చేసుకోవాలి, ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి టికెట్స్. చాలా ఒక 30 minutesలో అన్నీ అయిపోతాయి. మీరు ప్రోయాక్టివ్గా ఉండి మీరు ఆ టికెట్స్ బుక్ చేసుకోవాలి. దర్శన్ టికెట్స్ రిలీజ్ అయిన రోజు మీరు ఆన్లైన్ వెబ్సైట్లో స్పెషల్ ఎంట్రీ దర్శన్ అది ఓపెన్ చేసి గ్రీన్గా ఉన్న డేట్స్, మీకు ఏ డేట్ సెట్ అవుతుందో ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని అండ్ మ్యాక్సిమం 6 members చేసుకోవచ్చు పర్ ఐడి. సో 6 tickets బుక్ చేసుకోవచ్చు. అక్కడే మీకు లడ్డు ఆప్షన్ ఉంటుంది సెలెక్ట్ చేసుకోవడానికి, అది కూడా సెలెక్ట్ చేసుకొని బుకింగ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఆన్ టైం బుక్ చేసుకోలేకపోయారు అండ్ టికెట్స్ అన్నీ అయిపోయాయంటే మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. అది ఏంటంటే వర్చువల్ సేవ ఆప్షన్స్. దీంతో కూడా మనము దర్శనం చేసుకోవచ్చు. సో ఇది బుక్ చేసుకోవడానికి మీరు టీటీడీ వెబ్సైట్లో ఆన్లైన్ సర్వీసెస్ వర్చువల్ పార్టిసిపేషన్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు ఏదైనా వర్చువల్ సేవ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఇలా ఉంటాయి. మనం ఇవి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కళ్యాణోత్సవం ఏమో 2 members ఉంటుంది, అది 1000 rupees. మిగతా 3 ఏమో 500 rupees పర్ హెడ్. ఉంజల సేవ మిగతా అవన్నీ 2 members చేసుకోవచ్చు, అంటే 2 tickets చేసుకోవచ్చు. కళ్యాణోత్సవం 2 members కాబట్టి ఒక టికెట్ చేసుకోవచ్చు. ఈ వర్చువల్ పార్టిసిపేషన్ మీరు టికెట్ ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. దీనికి రిలీజ్ డేట్స్ అట్లా ఏముండవు. ఇది బుక్ చేసుకున్న తర్వాత మనం దర్శనం నెక్స్ట్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇది 1 year వరకు వ్యాలిడ్ ఉంటుంది. 1 yearలో మనం ఎప్పుడన్నా దర్శనం వెళ్ళొచ్చు. ఇది దర్శనానికి మళ్ళీ మనం టికెట్ చేసుకోవాలి. అది మనము టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో అప్పుడు చేసుకోవాలి. దర్శనం టికెట్ చేసుకోవడానికి మళ్ళీ పేమెంట్ ఏం అవసరం లేదు. వర్చువల్ పార్టిసిపేషన్ టికెట్ మనం ఎప్పుడైతే బుక్ చేసుకున్నాం పేమెంట్ చేస్తాం కదా, దానిలోనే మనకు దర్శనంది టికెట్ పేమెంట్ అదే అనమాట. మళ్ళీ వేరే పేమెంట్ ఏం అవసరం లేదు. నాకైతే స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ దొరకలేదు. సో నేను వర్చువల్ పార్టిసిపేషన్ టికెట్ బుక్ చేసుకొని తర్వాత దర్శన్ డేట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకటి కళ్యాణోత్సవం మా మమ్మీ డాడీకి తీసుకున్నాను అండ్ ఇంకోటి ఉంజల్ సేవ సెలెక్ట్ చేసుకొని నా కోసం తీసుకున్నాను. మొత్తం 1500 అయింది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి అకామిడేషన్ కోసం కూడా మనం టీటీడీ వెబ్సైట్లో లేటెస్ట్ అప్డేట్స్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూసుకొని అప్పుడు బుక్ చేసుకోవాలి. ఇది కూడా ఫాస్ట్గా బుక్ అయిపోతాయి అన్నీ. సో వెంటనే బుక్ చేసుకోవాలి మనము. మనకి తిరుపతిలోనన్నా తిరుమలలోనన్నా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ అకామిడేషన్ మనకి ఓన్లీ దర్శనం టికెట్ ఉంటేనే మాత్రం రూమ్ దొరుకుతుంది అనమాట. అండ్ మనకి రూమ్ 24 hours మాత్రమే దొరుకుతుంది. మీరు రూమ్ కొండపైన తిరుమలలో తీసుకోవచ్చు, తిరుపతిలో కూడా తీసుకోవచ్చు. మనకు డిఫరెంట్ ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. 500, 100, 1000 rupees రూమ్స్ ఉంటాయి. అసలు మాకు రూమే దొరకలేదు. మాకు తెలిసిన డోనర్ ద్వారా 100 rupees రూమ్ దొరికింది. అంటే అకామిడేషన్ ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే మేము దర్శనం 6 o'clock పెట్టుకున్నాము. 5 hours దర్శనం పట్టింది. బయటకు వచ్చి లడ్డూస్ అవన్నీ తీసుకునేసరికి 12 అయిపోయింది. 12 అయిందంటే మళ్ళీ కిందికి రాలేము. కొండ మీద నుంచి కిందికి రావాలంటే మళ్ళీ రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఐ థింక్ 4 o'clock ఎప్పుడో ఓపెన్ చేస్తారు. అప్పటి వరకు మనం ఎక్కడ ఉండాలో మనకు తెలీదు. సో అకామిడేషన్ కరెక్ట్గా యాక్టివ్గా ఉండి బుక్ చేసుకోవాలని నా సజెషన్. సో దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ఇలా యాక్టివ్గా 3 months ముందే బుక్ చేసుకొని వెళ్ళాలి. అండ్ మేము ట్రైన్లో వెళ్ళాము. అది కూడా 2 months ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాము. మనకు కావాల్సిన సీట్స్ దొరుకుతాయి అనేసి 2 months ముందే చేసుకున్నాము. నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో టికెట్స్ బుక్ చేసుకున్నాము. అండ్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి తిరుపతిలో దిగాము. తిరుపతిలో ట్రైన్ దిగిన తర్వాత తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి. ఏసీ బస్సెస్ కూడా ఉన్నాయి. మేము ఏసీ బస్ తీసుకున్నాము. మనము టికెట్ అప్ అండ్ డౌన్ జర్నీకి ఒకసారే తీసుకోవచ్చు. పైకి వెళ్ళే ముందు మన లగేజ్ చెక్ చేస్తారు. చెకింగ్ అయిపోయిన తర్వాత ఒక 45 minutesలో మనం తిరుమలలో ఉంటాము. మేము అకామిడేషన్ కోసమని సిఆర్ఓ ఆఫీస్ దగ్గర బస్ దిగాము.
మనం టీటీడీ వెబ్సైట్లో బుక్ చేసుకున్న ఆన్లైన్ అకామిడేషన్ టికెట్ ఆర్ డోనర్ ద్వారా మనకు ఏదైనా అకామిడేషన్ ఉంటే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ మన ఆన్లైన్ టికెట్ స్కాన్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్కి మన రూమ్ ఎక్కడ అలాట్ అయ్యిందో అని మెసేజ్ వస్తుంది. మాకు రూమ్ సప్తగిరిలో అలాట్ అయింది. ఇది చాలా పాత రెస్ట్ హౌస్. అసలుకి 100 రూపీస్ రూమ్స్ సప్తగిరిలో ఇస్తున్నారు అనుకుంటా. 12 o'clock లోపు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మన అకామిడేషన్ చెక్ ఇన్ చేసుకోవాలి. మేము 8 o'clock ట్రైన్ దిగి బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుండి ఏసీ బస్ పట్టుకొని తిరుమలకి వచ్చాము. సిఆర్ఓ ఆఫీస్లో చెక్ ఇన్ చేసే వరకు ఒక 11:30 అయ్యింది. టైంకి అయిపోయింది. మనము రూమ్ చెక్ ఇన్ చేసేటప్పుడు 500 రూపీస్ ఎక్స్ట్రా డిపాజిట్ కట్టాలి. మనం చెక్అవుట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ మనకు ఆన్లైన్లో క్రెడిట్ అయిపోతుంది. ఇది సప్తగిరిలో 100 రూపీస్ రూమ్. మేము ఆన్లైన్ వెబ్సైట్లో అకామిడేషన్ టికెట్స్ బుక్ చేసుకోలేదు. టైంకి దొరకలేవు, మాకు అయిపోయాయి. సో మాకు తెలిసిన డోనర్ ద్వారా మేము ఈ రూమ్ బుక్ చేసుకున్నాము. ఈ 100 రూపీస్ రూమ్లో మనకు ఒక లివింగ్ రూమ్, వాష్రూమ్ అండ్ బాత్రూమ్ ఇచ్చాడు. లివింగ్ రూమ్లో డబుల్ కాట్ బెడ్ ఉంది. వాష్రూమ్ ఇండియన్ స్టైల్లోనే ఉంది. అండ్ బాత్రూంలో హాట్ వాటర్కి వచ్చేసరికి హాట్ వాటర్ ఫెసిలిటీ బయట ఉంది. బయట నుండి వాటర్ మోసుకొని రావాల్సి వస్తుంది. అండ్ అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నట్టుంది. అంత గోలగోలగా ఉండే. సరే 1 డేకే అని అడ్జస్ట్ అయిపోయి ఉన్నాం ఇంకా అక్కడే. ఈలోపు మేము ఫ్రెష్ అయ్యి దర్శనం కానీ బయటకు వచ్చాము. మా డాడీ గుండు చేసేసుకున్నారు. నేను ఆ వీడియో తీయలేదు, మిస్ అయిపోయింది. తిరుమలలో అసలు వైబ్ అంతా చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా. మేమైతే ఎవ్రీ ఇయర్ తిరుమలకి వెళ్తాము. నేను మిస్ చేసినా కానీ మా డాడీ అస్సలు మిస్ అవ్వడు, పక్కా ఎవ్రీ ఇయర్ వెళ్తాడు. మాకు దర్శనం 6 o'clock ఉంది. ఈలోపు లంచ్ చేద్దామని వెంగమాంబ అన్నప్రసాదం దగ్గరికి వెళ్తున్నాము. మేము ఫ్రెష్ అయ్యేసరికి 3:30 అయ్యింది. ఈ అన్నప్రసాదం 4కి క్లోజ్ చేసేస్తారు. మా డాడీ అయితే ఇంత కూడా చూడకుండా వెనక్కి మేము వస్తున్నామో లేదో అని వెళ్తూనే ఉన్నాడు. డాడీస్ అంతా ఇంతేనేమో, ఫాస్ట్గా నడుస్తూనే ఉన్నాడు ఏదో కాంపిటీషన్ లాగా. అబ్బా. మేము లంచ్ చేసి బయటకు వచ్చేసరికి టైం 4:30 అయింది. అప్పుడు సన్నగా వర్షం చినుకులు పడుతుండే, చాలా బాగుండే వెదర్. అండ్ మేము దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. మా దర్శనం స్లాట్ 6 o'clock ఉన్న 1 hour బిఫోరే మనం వెళ్ళి లైన్లో నిల్చోవచ్చు. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మాకు స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ దొరకలేదు. సో మేము వర్చువల్ పార్టిసిపేషన్ టికెట్ బుక్ చేసుకొని తర్వాత కుదిరిన డేట్కి దర్శనం టికెట్ బుక్ చేసుకున్నాము. ఈ దర్శనం లైన్ ఎక్కడుందో తెలియట్లేదు, నడుస్తూనే ఉన్నాం కానీ అస్సలు కనిపించట్లేదు, ఎప్పుడు వస్తుందో ఏమో. ఫైనలీ మేము దర్శనం లైన్లోకి వచ్చాము. ఇలా ఈ లైన్లో 1 hour ఉన్న తర్వాత బ్యాగేజ్ అండ్ సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్ వస్తుంది. ఇక్కడ మీ బ్యాగేజ్ అండ్ సెల్ ఫోన్ డిపాజిట్ చేసి దర్శనం తర్వాత పిక్ చేసుకోవచ్చు. దాని తర్వాత మన ఆన్లైన్ టికెట్స్ని స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. సెల్ ఫోన్ డిపాజిట్ చేశా కాబట్టి తర్వాత ఏం వీడియోస్ తీయలేదు. దర్శనానికి ఒక 5 hours పట్టింది. బయటికి వచ్చేసరికి 10:30 అయ్యింది. తర్వాత మేము లడ్డూ కౌంటర్కి వెళ్ళి మేము బుక్ చేసుకున్న లడ్డూస్ని కలెక్ట్ చేసుకున్నాము. ఇంకా డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మేము తిరుపతిలో అమ్మవారి టెంపుల్ వెళ్ళే ప్లాన్ ఉంది. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు తిరుమలలో అన్నా తిరుపతిలో అన్నా బుక్ చేసుకోవచ్చు రూమ్. మేము ఆల్రెడీ తిరుమలలో చేసుకున్నాం కాబట్టి తిరుపతిలో మేము పద్మశాలి భవన్లో ఉన్నాము. ఇక్కడ 500 and 1000 రూపీస్ రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎండలు చాలా ఉండడం వల్ల మేము ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాము ఫర్ 1000 రూపీస్. ఇందులో మనకు 2 rooms ఇచ్చాడు. ఫస్ట్ రూమ్లో ఒక సింగిల్ కాట్ బెడ్ ఇచ్చాడు అండ్ సెకండ్ రూమ్లో డబుల్ కాట్ బెడ్ ఇచ్చాడు. వాష్రూమ్ వచ్చేసి బయట ఉంది. ఇంకా మేము రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళిపోయాము. ఇక్కడ మేము మళ్ళీ సెల్ ఫోన్ డిపాజిట్ చేసి 200 రూపీస్ దర్శనం టికెట్ తీసుకొని దర్శనం చేసుకున్నాము. దర్శనానికి ఒక 1 hour టైం పట్టింది. తర్వాత బయటికి వచ్చి లడ్డూస్ కలెక్ట్ చేసుకున్నాము. మేము 200 రూపీస్ టికెట్ తీసుకున్నాం కాబట్టి పర్ హెడ్ 2 లడ్డూస్ వస్తున్నాయి. అవి కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటో బుక్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయాము. పద్మశాలి భవన్లో అన్నదానం కూడా చేస్తారు. అక్కడే లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ట్రైన్కి రెడీ అయిపోయాము. That's all for this video. Please like, share and subscribe to my channel. Bye.